बहनी जी चलो नो माननीय प्रधानमंत्री जी। माननीय अध्यक्ष महोदय, मैं राष्ट्रपति जी के अभिभाषण पर धन्यवाद प्रस्ताव पर రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా నా యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. మాననీయ రాష్ట్రపతి తన యొక్క ప్రసంగంలో న్యూ ఇండియా తాలూకు దార్శనికతను వెల్లడించారు. 21వ శతాబ్దంలో 3వ దశాబ్దిలో మాననీయ రాష్ట్రపతి చేసినటువంటి ఈ ప్రకటన ఈ దశాబ్దంలో మనకందరికీ దిశను ఇచ్చేటటువంటి, దేశానికి చెందిన కోట్లాది పౌరుల్లో విశ్వాసాన్ని ఏర్పరిచి మరి వారికి ప్రేరణను ఇచ్చేటటువంటి ఒక ప్రసంగం. ఈ చర్చలో సభలో అనుభవజ్ఞులు అయినటువంటి గౌరవనీయ సభ్యులందరూ వారి వారి అభిప్రాయాలను చాలా ప్రభావవంతమైన రీతిలో వెలిబుచ్చారు. అలాగే వారి వ్యక్తిగత అభిప్రాయాలను కూడా సభలో వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వారిదైన శైలిలో చర్చను పరిపుష్టం చేయడానికి ప్రయత్నించారు. శ్రీమాన్ అధీర్ రంజన్ చౌదరి గారు, డాక్టర్ శశి థరూర్ గారు, శ్రీమాన్ ఓవైసీ గారు, రామ్ ప్రతాప్ యాదవ్ గారు, ప్రీతి చౌదరి గారు, మిశ్రా గారు, అఖిలేష్ యాదవ్జీ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. నేను గనక ప్రతి ఒక్క పేరును చెప్పాలంటే అందుకు కాలాతీతం అవుతుంది. అయినప్పటికీ నేను ఏమని అంటానంటే, ప్రతి ఒక్కరూ వారి ఆలోచనలను వారిదైన తరహాలో సభలో తెలియచేశారు అని. కానీ ఈ పనులన్నింటి విషయంలో ప్రభుత్వం అంత హడావిడి పడుతోంది ఎందుకు అనేటటువంటి ఒక ప్రశ్న ఉదయించింది. అన్ని పనులను ఒకే మారుకు ఎందుకు చేస్తున్నట్లు? నేను ఆరంభంలో శ్రీమాన్ సర్వేశ్వర్ దయాళ్ గారి యొక్క ఒక కవితను గురించి ప్రముఖంగా ప్రస్తావించదలుచుకున్నాను. మరి అది బహుశా మా ప్రభుత్వం యొక్క స్వభావాన్ని అలాగే మా సంస్కృతిని కూడా సూచించవచ్చును. మేము రొడ్డకొట్టుడు పంథా నుండి దూరంగా జరిగి ఒక వేగవంతమైన రీతిలో ముందుకు పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాం. సర్వేశ్వర్ దయాళ్ గారు తన కవితలో లీక్ పర్వే చల్నే జిన్కే చరణ్ దుర్బల్ और हरे हैं, हम तो जो हमारी यात्रा से बने ऐसे अनिर्मित पंथा ही प्यारे हैं అని. माननीय अध्यक्ष जी, గౌరవనీయులైన అధ్యక్ష, ప్రస్తుతం ప్రజలు కేవలం ప్రభుత్వాన్ని మార్చారు అనేది కూడా ప్రసక్తి. వారి యొక్క ఆసక్తులను కూడా మారాలని కోరుకున్నారనిపిస్తోంది. ఒక కొత్త దార్శనికతతో పనిచేయాలన్న ఆపేక్ష కారణంగా మేము ఇక్కడకు వచ్చేటటువంటి మరియు సేవ చేసేటటువంటి ఒక అవకాశాన్ని దక్కించుకున్నాము. అయితే మేము కూడా అదే దారిన నడిచిన పక్షంలో, అటువంటప్పుడు మీరు నడిచేందుకు అలవాటు పడినా మీకు అలవాటైన మార్గంలో సాగాం అంటే గనక అప్పుడు బహుశా 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడాను 370 అధికరణాన్ని ఈ దేశంలో రద్దు చేయడం అనేది జరిగి ఉండేది కాదు. మీరు గనక అదే దారిలో వెళ్ళిన పక్షంలో అటువంటప్పుడు ముమ్మారు తలాక్ అనే కత్తి ఇప్పటికీ ముస్లిం సోదరీమణులను ఇంకా భయపెడుతూనే ఉంటుంది. మేము గనక మీదైన త్రోవలో వెళ్తే అటువంటప్పుడు ఒక యుక్త వయస్కురాలు కానటువంటి బాలికపై అత్యాచారం జరిగిన సందర్భంలో అపరాధులకు మరణశిక్షను విధించాలన్న నిబంధన చోటు చేసుకుని ఉండేది కాదు. మేము మీ యొక్క ఆలోచనల సరళిని అనుసరించిన పక్షంలో అటువంటప్పుడు రామజన్మభూమి ఈ రోజు కూడాను వివాదంగానే మిగిలి ఉండేది. మీదైన విధానమే కొనసాగి ఉంటే కర్తార్ కారిడార్ ఎన్నటికీ నిర్మాణం అయి ఉండేది కాదు. మీ యొక్క విధానం, మీ యొక్క పద్ధతులు మాత్రమే అమలైన పక్షంలో బంగ్లాదేశ్ సరిహద్దు వివాదాన్ని భారతదేశం ఏనాటికి పరిష్కరించుకునేది కాదు. గౌరవనీయులైన స్పీకర్,
నేను గౌరవనీయులైన స్పీకర్ను చూసి మరియు వారి మాటలను వింటూ ఉన్నప్పుడు అన్నిటికన్నా ముందుగా కిరణ్ రిజిజు గారిని నేను అభినందిస్తున్నాను. దీనికి కారణం ఆయన నిర్వహిస్తున్నటువంటి ఫిట్ ఇండియా మూమెంట్. ఫిట్ ఇండియా మూమెంట్ను ఆయన చాలా ఘనమైనటువంటి రీతిలో ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. అంతేకాక ఆ ఉపన్యాసాలతో పాటు జిమ్లో ఆయన కసరత్తులు చేస్తారు. ఎందుకంటే ఇది ఫిట్ ఇండియాను బలోపేతం చేస్తుంది. దీనిని వ్యాప్తిలోకి తీసుకువస్తున్నందుకు గౌరవనీయులైన సభ్యులకు నేను ధన్యవాదాలు పలుకుతున్నాను. గౌరవనీయులైన స్పీకర్, సవాళ్లను ఎదుర్కోవడం కోసం దేశం ప్రతిక్షణం ప్రయత్నం చేస్తోంది అన్న మాటలను ఎవరు కూడా త్రోసిపుచ్చజాలరు. కొన్ని సందర్భాలలో సవాళ్లకేసి దృష్టిని సారించకూడదనే అలవాటును కూడా ఈ దేశం గమనించింది. సవాళ్లను ఎదుర్కొనే సత్తా లేనటువంటి కొంతమంది మనుషులను కూడా మనం చూసాం. అయితే భారతదేశం నుండి ప్రస్తుతం ప్రపంచం ఆశిస్తోంది ఏమిటంటే, మనం గనక సవాళ్లను సవాలు చేయకపోయినట్లయితే, మనం గనక ధైర్యాన్ని ప్రదర్శించకపోయినట్లయితే, మరి మనం ప్రతి ఒక్కరిని వెంట కలుపుకొని పోయే వేగాన్ని పెంచకపోయినట్లయితే, అటువంటప్పుడు బహుశా దేశం లెక్కలేనన్ని సమస్యలతో దీర్ఘకాలం పాటు పోరాటం చేయవలసి ఉంటుంది. మరి దీని తరువాత గౌరవనీయులైన స్పీకర్, మేము కనుక కాంగ్రెస్ అనుసరించిన మార్గాలలో వెళ్ళవలసి వస్తే, అటువంటప్పుడు 50 సంవత్సరాలు అయిన తర్వాత సైతం శత్రు ఆస్తుల విషయంలో చట్టం చేయడం కోసం దేశం వేచి ఉండవలసి వచ్చేది. 35 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దేశం తదుపరి తరం యుద్ధ విమానం కోసం నిరీక్షించవలసి వచ్చేది. 28 సంవత్సరాలు గడిచినా కూడాను బెనామీ సంపత్తి చట్టం అమల్లోకి వచ్చి ఉండేది కాదు. 20 సంవత్సరాల అనంతరం కూడాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం జరిగి ఉండేది కాదు. గౌరవనీయులైన అధ్యక్ష, మా ప్రభుత్వం త్వరితగతిని కలిగి ఉన్నందువల్లను చక్రపు జాడ నుండి ఆవలకు తొలగి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని అనుసరించాలన్నది మా యొక్క ఉద్దేశంగా ఉన్నది. ఈ కారణంగానే మేము స్వాతంత్రం సమకూరి 70 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు ఎదురు చూడడానికి దేశం సిద్ధంగా లేదని, మరి అలా వేచి ఉండకూడదని బాగా అర్థం చేసుకున్నాము. అంతేకాకుండా వేగంతో పాటు పరిమాణం కూడా పెరగాలన్నదే మా యొక్క ప్రయత్నంగా ఉంది. నిర్ణయానికి తోడుగా దృఢ దీక్ష కూడా ఉండాలి. సూక్ష్మ గ్రాహ్యతతో పాటు పరిష్కారం కూడా ఉండాలి. మేము శరవేగంగా కృషి చేశాము. మరి అంత వేగంగా చేస్తున్న కృషి యొక్క ఫలితంగానే దేశ ప్రజలు 5 సంవత్సరాలలోనూ గమనించి, తదనంతరం అదే వేగంతోనూ మరింత శక్తితోనూ పయనాన్ని కొనసాగించడానికి మాకు మళ్ళీ నిలబడేందుకు అవకాశాన్ని ఇచ్చారు. ఒకవేళ ఇది ఒక వేగవంతమైన కదలిక కాకపోయి ఉన్నట్లయితే 37 కోట్ల ప్రజల బ్యాంకు ఖాతాలు అంత తక్కువ కాలంలో తెరవబడేవి కావు. ఈ వేగం త్వరితగతిని అందుకోకపోయి ఉంటే గనుక టాయిలెట్ తాలూకు పని 11 కోట్ల మంది ప్రజల యొక్క ఇళ్లల్లో పూర్తయ్యేది కాదు. ఈ వేగం పుంజుకోకపోయిన పక్షంలో 13 కోట్ల కుటుంబాల గృహాల్లో గ్యాస్ స్టవ్లు వెలిగి ఉండేవి కావు. ఈ వేగం పుంజుకోకపోయి ఉంటే పేద ప్రజానీకం కోసం 2 కోట్ల నూతన గృహాలు నిర్మాణం అయ్యేవి కాదు. ఈ వేగం శరవేగాన్ని సంతరించుకోకపోయి ఉంటే గనక ఢిల్లీ చాలా కాలం పాటు 1700కు పైగా అనధికృత గృహ సముదాయాలు, 4 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలు ఏవైతే ఒక ఆధారం లేక అల్లాడిపోతున్నాయో వాటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఆ పని ఇంకా అసంపూర్తిగానే ఉండేది. ఇవాళ వారికి వారి ఇంటి యొక్క హక్కు సైతం లభించింది. గౌరవనీయులైన అధ్యక్ష, ఈశాన్య ప్రాంతాన్ని గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. రాజకీయ సమీకరణల్లో మార్పును తెచ్చే సామర్థ్యాన్ని సంతరించుకోవడానికి ఈశాన్య ప్రాంతాలు ఎన్నో దశాబ్దాల పాటు వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఇటువంటి పరిస్థితి లేదు. మరి ఈ కారణంగా ఆ ప్రాంతం రాజకీయ కులబద్దలను బట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా పక్కకు నెట్టవేయబడుతూ వచ్చింది.
మా దృష్టిలో ఈశాన్యం ప్రాంతం ఓటు తరాజుల ద్వారా తూనిక వేసేటటువంటి ఒక ప్రాంతం కాదు. భారతదేశ పౌరులకు భారతదేశ ఏకత మరియు అఖండతల అండతో ఒక సుదూర ప్రాంతంలో కూర్చున్న వారికి మరియు వారి యొక్క సత్తాను భారతదేశం అభివృద్ధి కోసం సరైన విధంగా ఉపయోగించుకోవడం, దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేస్తున్నటువంటి శక్తులను తగిన ఆదరణ భావంతో వినియోగించుకోవాల్సి ఉంది. అక్కడ నివసిస్తున్న పౌరులందరి మీద గొప్ప నమ్మకంతో ముందంజ వేయాలన్నది మా ప్రయత్నంగా ఉంటూ వచ్చింది. మరి ఈ కారణంగా గత 5 సంవత్సరాల కాలంలో ఈశాన్య ప్రాంతం దేనికైతే ఢిల్లీ ఎంతో దూరంగా ఉంది అనిపించిందో, ఈ రోజున వారి యొక్క గుమ్మం ముందుకు వెళ్ళి ఢిల్లీ నిలబడింది. మంత్రి కార్యాలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించడాన్ని కొనసాగించారు. 2వ అంచె 3వ అంచెల చిన్న పట్టణాల్లో రాత్రిపూట మకాం పెట్టి ప్రజలతో మమేకం అయ్యి వారి యొక్క విశ్వాసాన్ని సంపాదించారు. మరి మేము 21వ శతాబ్దపు అభివృద్ధి తాలూకు అవసరాలను, అది విద్యుత్ అయినా, రైలు మార్గం అయినా, విమానాశ్రయం అయినా లేదా మొబైల్ కనెక్టివిటీ అయినా కావచ్చు, నెరవేర్చడానికి ప్రయత్నం చేశాము. మరి ఆ విశ్వాసం ఏ రకమైన ఫలితాలను ఇవ్వగలుగుతుందో ఈ ప్రభుత్వం యొక్క పదవీ కాలంలో చూడవచ్చును. బోడోలను గురించిన చర్చ ఇక్కడ జరిగింది. మరి ఇది మొట్టమొదటిసారిగా చోటు చేసుకుందని ప్రస్తావనకు వచ్చింది. ఇలా మొదటిసారి జరిగిందని మేము ఏమీ అనలేదు. అనేక ప్రయోగాలు జరిగాయని, అంతేకాక అటువంటి ప్రయోగాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని మేము అంటున్నాము. కానీ జరిగింది అంతా జరిగిపోయింది. అది రాజకీయ కొలమానాలలో తూకం వేసి చేయడం అయింది. ఏమి చేసినప్పటికీ కూడా అర్ధమనస్కంగా చేయడమైంది. ఏది జరిగినప్పటికీ అది కేవలం ఒక లాంఛనం. మరి ఈ కారణంగా ఒప్పందాలు కేవలం కాగితం మీద జరిగాయి. ఫోటో అచ్చయింది. మరి కరతాళ ధ్వనులు లభించాయి. ఆ విషయాన్ని కూడా ఈ రోజున గొప్ప గర్వంతో మాట్లాడుకోవడం జరుగుతోంది. కానీ కాగితం మీది ఒప్పందం బోడో యొక్క సమస్యలను అనేక సంవత్సరాలైన తర్వాత కూడా తీర్చనే లేదు. 4,000 మందికి పైగా అమాయక ప్రజానీకాన్ని మృత్యుకుహరంలోకి నెట్టివేయడం జరిగింది. సామాజిక జీవనాన్ని అపాయంలో పడవేసేటటువంటి అనేక విధాలైన వ్యాధులు తలలు ఎత్తుతూనే ఉన్నాయి. ఈసారి కుదిరిన ఒప్పందం సైతం ఈశాన్య ప్రాంతానికి ఒక సందేశం. అలాగే దేశంలోని సామాన్య మానవుడికి న్యాయాన్ని అందించే వారికి కూడా ఇది ఒక సందేశం. అంతేకాక మా యొక్క కార్యాలు పదే పదే ప్రచారానికి నోచుకోవు, ఎల్లడెలా వ్యాప్తిలోకి రావు. కానీ మేము కష్టించి పనిచేస్తాము. మా వంతు ప్రయత్నాలను కొనసాగిస్తుంటాము. అయితే ఈ పర్యాయం జరిగిన ఒప్పందం ఒక విశేషాన్ని కలిగి ఉంది. సాయుధ సమూహాలు అన్నీ కూడాను ఒక తాటి మీదకు వచ్చాయి. అన్ని అస్త్రాలు మరియు అజ్ఞానంలోకి వెళ్ళిన వారు అందరూ లొంగిపోయారు. మరి శాంతి ఒడంబడికలోని 2వ భాగం ఏమని చెబుతోందంటే, ఇక దీని తర్వాత బోడో సమస్యకు సంబంధించి అటువంటి ఏ ఒక్క డిమాండ్ ఉండదని. ఈశాన్య ప్రాంతంలో తొలిసారిగా ఉదయించిన రవిగా మేము ఉన్నాము. అయితే ఉషోదయం మాత్రం రానేలేదు. సూర్యుడు వస్తున్నా చీకట్లు చెల్లాచెదురు అవలేదు. ఈ రోజున నేను ఏమని అంటానంటే, ఇవాళ ఒక క్రొత్త ఉదయం సైతం వచ్చింది. ఒక నవీనమైన ప్రభావం కూడా విచ్చేసింది. ఒక నవజ్యోతి సైతం చేరుకుంది. మరి ఆ కాంతి మీరు మీ యొక్క కంటి అద్దాలను మార్చుకున్నప్పుడు మీకు కనబడుతుంది. నా సంభాషణను మధ్యలో కాసేపు విరమించేందుకు నాకు వీలు కల్పించినందుకు గాను మీకు నేను ధన్యవాదాలను పలుకుతున్నాను. నిన్నటి రోజున స్వామి వివేకానందుల వారి యొక్క భుజం మీది నుండి తుపాకీ కాల్పులను జరపడమైంది. అయితే నాకు ఒక చిన్న పాత కథ గుర్తుకు వస్తున్నది. ఒకసారి కొంతమంది ఒక రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి మనం రైలులో ప్రయాణించేటప్పుడు ఆ రైలు వేగాన్ని అందుకున్నప్పుడు పట్టాల మీద నుండి శబ్దం వస్తుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అక్కడ కూర్చొని ఒక సాధు పుంగవుడు చూడండి, పట్టాల మీద నుండి ఎటువంటి శబ్దం వస్తుందో అది ప్రాణం లేనటువంటి పట్టాలు మనకు ప్రభుకర్దే బేడాపార్ అని మనతో చెప్తున్నట్లుగా లేదు అని అన్నారు. అయితే మరొక సన్యాసి అన్నారు కదా, కాదు ప్రభు తేరీ లీలా అపరంపార్ అని అన్నట్లుగా నాకు వినపడుతోంది అని. అక్కడ ఒక మౌల్వీ కూడా కూర్చొని ఉన్నారు. ఆయన నాకు మరేదో వినపడుతోందని అన్నారు. మీరు ఏమి ఆలకించారు చెప్పండి అంటూ సాధువులు ఆయనను అడిగారు. దానికి ఆయన, నేను యా అల్లాహ్ తేరీ రహమత్ అనే మాటలను విన్నానంటూ బదులిచ్చారు. ఈ మాటలకు, ఓ దైవమా,
ఇదంతా నీ యొక్క దయ అని భావం. అక్కడ ఒక మల్లయోధుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ పెహల్వాన్ అన్నాడు కదా, తాను ఖా రబడీ కర్ కసరత్ అని. నిన్నటి రోజున వివేకానందుల వారి పేరిట చెప్పబడిన సంగతి ఏమిటంటే, మస్తిష్కంలో ఏదైతే ఉందో అది నోటి వెంబడి వచ్చే మాటల్లో ప్రతిబింబిస్తుంది. మీరు దాడిని చూడాలంటే అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, అది చాలా దగ్గరలోనే ఉంది. स्वामी जी को अपमान ना करे। मानिए मानिए सर, मानिए मानिए प्लीज प्लीज। मान्य अध्यक्ष जी, గౌరవనీయులైన అధ్యక్ష, రైతుల గురించి నేను చర్చల్లో పాల్గొన్నాను. అనేక ముఖ్యమైన పనులు, అనేక కొత్త మార్గాల్లో సరికొత్త ఆలోచన విధానంతో గతంలోనూ పూర్తి చేయబడ్డాయి. గౌరవనీయులైన రాష్ట్రపతి కూడా వీటిని తన ప్రసంగంలో ప్రస్తావించారు. కానీ ఇక్కడ వాటి గురించి చర్చించడానికి ఒక ప్రయత్నం జరిగింది. అది తెలియక జరిగిందో ఉద్దేశపూర్వకంగా జరిగిందో నాకైతే తెలియదు. ఎందుకంటే కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. మనకు తెలిసి ఉంటే బహుశా అలా చేయలేమేమో. పంటలకు కనీస మద్దతు ధర 1.5 రెట్లుగా ఉండాలన్నది ప్రత్యేకమైన అంశమని మనందరికీ తెలుసు. అలాగే దానిపై నిర్ణయంలో సుదీర్ఘ ప్రతిష్టంభన గురించి కూడా నాకు తెలుసు. అది మా ప్రభుత్వం హయాం కాదు, మునుపటి ప్రభుత్వ కాలం నాటిది. అయినప్పటికీ దీన్ని రైతుల పట్ల మా బాధ్యతగా స్వీకరించి మేం నెరవేర్చాం. నీటిపారుదల పథకాల పనులు 80 నుంచి 90% పూర్తయ్యాక కూడా 20 సంవత్సరాలుగా అదే దశలో ఆగిపోయి ఉన్నట్లు తెలిసి నేను ఆశ్చర్యపోయాను. దీన్ని గురించి ప్రశ్నించే వారెవరూ లేరు. ఒక ఫోటో పంపి అయిపోయిందనిపించారు. ఇలాంటి 99 అసంపూర్తి పథకాల బాధ్యతను మేం స్వీకరించాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం ద్వారా వాటిని తార్కికంగా పూర్తి చేశాం. ఈ పథకాల ద్వారా నేడు రైతులు ప్రయోజనం పొందడం మొదలైంది. ఇక ప్రధానమంత్రి పంటల బీమా పథకం, దీన్ని దేశంలోని రైతులంతా నిరంతరం విశ్వసిస్తున్నారు. ఈ పథకం కింద సుమారు 13,000 కోట్ల రూపాయల మేర రైతులు పంట బీమా రుసుము కింద చెల్లించారు. అయితే ప్రకృతి విపత్తులు సంభవించిన నేపథ్యంలో ఈ బీమా పథకం కింద రమారమి 56,000 కోట్ల రూపాయల దాకా రైతులు పరిహారం పొందారు. అలాగే రైతుల ఆదాయం పెరిగింది. ఇవన్నీ మా ప్రాధాన్యాలు. అలాగే సాగు వ్యయం తగ్గించాలన్నది కూడా మా ప్రాధాన్యాల్లో మరొకటి. ఇక కనీస మద్దతు ధర పేరిట లోగడ జరిగిందేమిటి? దేశంలో పప్పు దినుసులు, నూనె గింజల కొనుగోలు 7 లక్షల టన్నులు కాగా ఇప్పుడు అది 100 లక్షల టన్నులకు పెరిగింది. ఈనాం పథకం ఇప్పుడు మన డిజిటల్ ప్రపంచంలో ఒకటైంది. ప్రపంచ స్థాయిలో ధరలు ఎలా ఉన్నాయో మన రైతులు ఇప్పుడు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకుని అర్థం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఈనాం పథకం ద్వారా తమ మార్కెట్లో వారు పంట ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ వ్యవస్థలో 1.75 కోట్ల మంది రైతులు భాగస్వాములు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అదేవిధంగా ఈనాం పథకం కింద రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేశారు. అంతేకాదు కిసాన్ క్రెడిట్ కార్డుకు మేము ప్రాచుర్యం తెచ్చాం. పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించాం. అలాగే సౌరశక్తి దిశగా సాగేందుకు కృషి చేయాల్సి ఉంది. కాబట్టి సౌర పంపుల గురించి మాట్లాడుకుందాం. ఈ విధంగా అనేక కొత్త అంశాలు వ్యవస్థలో భాగమవుతూ వస్తున్నాయి.
కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్లో నేడు పెను మార్పులు కనిపిస్తున్నాయి. మేము 2014లో అధికారానికి వచ్చే ముందు వ్యవసాయ శాఖ బడ్జెట్ 27,000 కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు దాన్ని మేము 5 రెట్లకు పైగా పెంచి దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాం. करोड़ हमने पहुंचाया। ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద లబ్ధి నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరుతుంది. ఆ మేరకు ఇప్పటిదాకా 45,000 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. దీనివల్ల దళారులతో పాటు ఫైళ్ల జంజాటం కూడా మాయమైంది. ఒక్క క్లిక్తో డబ్బు ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అయితే మనం రాజకీయాలు కూడా చేయాల్సి ఉందని నేనిప్పుడు ప్రజాప్రతినిధులందరికీ ఖచ్చితంగా సూచిస్తున్నాను. మీకున్న ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు, కానీ మనం రైతుల ప్రయోజనాలతో రాజకీయం నెరుపుదామా? ఆ మేరకు రైతుల పేరిట తమ తమ రాష్ట్రాల్లో గొంతెత్తే వారెవరో గమనించాల్సిందిగా గౌరవనీయ సభ్యులందరినీ నేను మనవి చేస్తున్నాను. అదే సమయంలో వారి రాష్ట్రంలోని రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనం అందుతున్నదో లేదో వారే చూడాలి. नुकसान किसका हुआ? ఆ మేరకు ఆయా ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని రైతుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? ఈ పథకంలో సదరు రాష్ట్రాలు ఎందుకు చేరడం లేదు? దీనివల్ల హాని ఎవరికి? నష్టపోతున్నదెవరు? ఆయా రాష్ట్రాల రైతులు మాత్రమే. కొన్ని చోట్ల సంభవిస్తున్న ఇలాంటి పరిణామాల గురించి తెలిసి బాహాటంగా మాట్లాడలేని స్థితిలో గల గౌరవనీయులైన సభ్యులెవరైనా ఉంటే తెలుసుకోగోరుతున్నాను. అదేవిధంగా ఎంతో మాట్లాడిన సదరు గౌరవనీయ సభ్యులతోనూ నేను మాట్లాడతానని వారికి తెలుసు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్భాటంగా గొప్ప వాగ్దానాలు చేసి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన రైతులకు తామిచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్రాలను ఒకసారి చూడండి. రైతుల ఓట్లతో పదవీ ప్రమాణ స్వీకారం చేసి అధికార పగ్గాలు చేపట్టినా వారికిచ్చిన వాగ్దానాలను మాత్రం నెరవేర్చిన ఉదాహరణలు లేవు. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని అలాంటి రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఇక్కడ కూర్చొని ఉన్న గౌరవనీయుల సభ్యులు అక్కడి ప్రభుత్వాలకు కనీసం ఒక మాటగానైనా చెప్పాలని కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడల్లా నేను ఈ మేరకు నా దృక్పథాన్ని సమగ్రంగా వివరిస్తూ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను. అటుపైన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మీడియా ప్రతినిధులతో నేను మాట్లాడినప్పుడు కూడా మనమంతా దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలపై చర్చకు మన పూర్తి సమయాన్ని కేటాయించాలని నేను చెప్పాను. అవగాహన, సామర్థ్యం, ప్రతిభల సమ్మేళనాన్ని మేం ఉభయ సభల ముందుంచాం. ఎందుకంటే జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ద్వారా ప్రయోజనం పొందే దిశగా మన దేశం అనుసరించాల్సిన దిశలను సూచించడం కోసమే. ఈ సమావేశం కొనసాగినంతసేపు విరామానంతరం తిరిగి సమావేశమయ్యాక కూడా అందుబాటులో గల అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందడుగు వేసే సరికొత్త సూచనలతో మనమంతా సమగ్రంగా చర్చిద్దామని సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మేరకు మీకిదే నా ఆహ్వానం. అవును, ముఖ్యమైన ఆర్థిక అంశాలపై ఉమ్మడి బాధ్యత ఉంటుందని నేను అంగీకరిస్తాను. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసుకోవాలంటే గతం ఏమిటన్నది కూడా మనకు తెలియాలి. గతంలో మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఇది వాస్తవం. అయితే మన గౌరవనీయులైన సభ్యులు అది ఎందుకు జరగలేదని, ఎప్పుడు జరుగుతుంది అని, ఎలా జరుగుతుందో అని అంటున్నారు. కొంతమంది మీరు విమర్శిస్తారని భావిస్తారు, కానీ మీ విమర్శను నేను అంగీకరించను. మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఏదైనా జరగాలి అంటే అతను చేస్తారు అన్న నమ్మకం మీకుంది. అందుకే నేను దానిని విమర్శగా పరిగణించను. నేను మార్గదర్శకాన్ని, స్ఫూర్తిని నమ్మేవాడిని. ఈ సలహాలన్నింటినీ ఆహ్వానిస్తున్నాను, వాటిని అంగీకరించడానికి ప్రయత్నిస్తున్నాను. మంచి అంశాలు ఉంటే అవి ఎందుకు జరగలేదు, ఒకవేళ జరిగి ఉంటే అవి ఎలా జరిగాయి అని ఆలోచిస్తాను. ఈ దేశాన్ని గురించి మనం అందరం ఆలోచించాలి. గతాన్ని వదిలిపెట్టి వర్తమానాన్ని అవగాహన చేసుకోవడం కష్టం. గతం ఏమిటన్నది మనకందరికీ తెలుసును. పత్రికల పతాక శీర్షికలలో అవినీతి ప్రముఖ స్థానాన్ని ఆక్రమించేది. సభలో కూడా అవినీతిపై ఆగ్రహపూరితమైన వాదోపవాదాలు జరిగేవి. వృత్తి నైపుణ్యం లేని అసమర్థ బ్యాంకింగ్ను ఎవరు మర్చిపోగలరు?
బలహీనమైన మౌలిక విధానాన్ని ఎవరు మర్చిపోగలరు? మేము యోజనాబద్ధమైన చర్యలను తీసుకోవడం, సరైన దిశలో వెళ్ళడం ద్వారా సమస్యలకు తగు పరిష్కారాలను సాధించగలిగాము. దీనికి దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకున్నాము. ఈ చర్యల ఫలితం వల్లే నేడు ద్రవ్యలోటును, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలిగాము. సూక్ష్మ ఆర్థిక సుస్థిరతను సాధించగలిగామని నేను నమ్ముతున్నాను. मैं आपका आभारी हूँ। మీరు నా యందు మీ యొక్క విశ్వాసాన్ని దృఢపరిచినందుకు నేను మీ పట్ల కృతజ్ఞతుడనై ఉన్నాను. మేము చేసి చూపెడతాం, కానీ ఆ మేము ఒక విషయాన్ని మాత్రం చేయబోము, మరి దానిని జరగనివ్వము. అది ఏమిటంటే మేము మీ యొక్క నిరుద్యోగాన్ని అంతం చేయము. జీఎస్టీపై ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకొచ్చాము. ఆర్థిక పరిస్థితిని పటిష్టంగా ఉంచడానికి దీర్ఘకాల చర్యలన్నింటినీ మా ప్రభుత్వం తీసుకుంటోంది. వాటిలో కార్పొరేట్ పన్ను తగ్గింపు, దివాలాకు సంబంధించిన చట్టం ఐబీసీని ప్రవేశపెట్టడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ, బ్యాంకులకు నిధులలో ఉద్దీపనకు సంబంధించిన బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ల వంటి చర్యలు దీనిలో భాగమే. ఈ చర్యల వల్ల అనేక లాభాలు కనిపిస్తున్నాయి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిపుణులు, ఆర్థికవేత్తలు సవివరంగా చర్చించిన సంస్కరణలను మీరు అమలు చేయలేదు. మేము వాటిని అమలుపరుస్తున్నాము. మదుపరుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేయడానికి అనేక ముఖ్య నిర్ణయాలను తీసుకున్నాము. జీఎస్టీ ఆదాయం 2019 సంవత్సరం జనవరి నుండి 2020 సంవత్సరం జనవరి మధ్య 1,1,500 కోట్ల రూపాయలు, దాదాపు 6 రెట్లు రికార్డ్ అయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చూస్తే 2018 సంవత్సరం ఏప్రిల్ సెప్టెంబర్ల మధ్య కాలంలో $22 బిలియన్ నమోదైంది. నేడు అదే కాల పరిధిలో ఎఫ్డిఐ $26 బిలియన్ మించింది. దేశ ఆర్థిక పరిస్థితి పట్ల విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది ఒక రుజువు. ఆర్థిక రంగంలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఇది విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం. అందువల్ల వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వదంతులను ప్రచారంలోకి తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావడం పెద్ద విజయం. మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాబట్టాలి. ఉత్తమమైన మౌలిక అభివృద్ధి జరగాలి. అదనపు విలువ జతపడాలి. గరిష్ట స్థాయిలో ఉద్యోగ కల్పన జరగాలి అన్నదే మా యొక్క దార్శనికతగా ఉన్నది. రైతుల నుండి నేను చాలా నేర్చుకున్నాను. దుక్కి దున్నిన తర్వాత రైతు మండు టెండలలో మళ్ళీ చేనులోకి అడుగు పెడతాడు. అప్పటి వరకు విత్తనాలు వేయడు. సరైన సమయంలో విత్తు నాటుతాడు. ఇప్పుడు గత 10 నిమిషాల నుండి ఇక్కడ జరుగుతుంది చూస్తే నేను పంట కోసం దుక్కును దున్నుతున్నాను. మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. నేను ఇక ఒక్కటొక్కటిగా విత్తనాన్ని నాటుతాను. గౌరవనీయులైన అధ్యక్ష, ముద్ర, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి పథకాలు స్వతంత్రోపాధికి ఎంతో దోహదపడ్డాయి. అంతేకాదు, ముద్రా పథకాన్ని వినియోగించుకుని కోట్ల మంది మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. దీనితో పాటు కనీసం మరో 2-3 ఉపాధిని కూడా కల్పిస్తున్నారు.
ముద్రా పథకం కింద వివిధ బ్యాంకుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందిన వారిలో 70% మంది మన తల్లులు సోదరీమణులే ఉన్నారు. ఆర్థికంగా పెద్దగా చురుకుగా లేని వారు కూడా దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్థులు అవుతున్నారు. 28,000 స్టార్టప్లు గుర్తింపును పొందాయి. అవి కూడా 2వ అంచె 3వ అంచె నగరాల్లోనే ఏర్పాటయ్యాయి. దీనిని బట్టి యువత కొత్త సంకల్పంతో ముందుకు దూసుకుపోతున్నట్లు స్పష్టమవుతోంది. 22 కోట్ల రుణాలు ఆమోదించబడ్డాయి. కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. वर्ल्ड बैंक के నవ పారిశ్రామికవేత్తల జాబితాలో భారతదేశం 3వ స్థానాన్ని ఆక్రమించింది. भारत का दुनिया के अंदर तीसरा स्थान है. सितंबर 2017వ సంవత్సరం సెప్టెంబర్ 2019వ సంవత్సరం నవంబర్ల మధ్య కొత్తగా 1.49 కోట్ల మంది ఖాతాదారులు ఈపీఎఫ్ఓలో నికర జాబితాలో నమోదయ్యారు. ఎటువంటి ఉద్యోగం లేకుండా డబ్బును జమ చేయరు కదా. को कोई पैसे जमा नहीं करता है जी. मैंने నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడి ప్రసంగాన్ని విన్నాను. మోదీని ప్రజలు 6 నెలల్లో కర్రలతో కొడతారట. అవును, ఇప్పుడు కష్టమే, కాబట్టి వారికి మరో 6 నెలలు కావాలి. और ये 6 నెలలు మంచిదే. నేను నిర్ణయించుకున్నాను, వచ్చే 6 నెలల్లో నేను సూర్య నమస్కారం చేసే సమయాన్ని పెంచుకుందాం అనుకుంటున్నాను. ఇటువంటి తిట్లు 20 సంవత్సరాలుగా చూస్తున్నాను. చూసి నేను నిందలకు అలవాటు పడిపోయాను. సూర్య నమస్కారాలు నిత్యం చేయడం ద్వారా నేను నా వెన్నును మరింత దృఢంగా చేసుకున్నాను. దీనివల్ల నన్ను కర్రలతో కొట్టినా తట్టుకునేటట్టు చేసుకున్నాను. ధన్యవాదాలు. ఆయన ముందుగానే ఈ విషయం చెప్పాడు. వచ్చే 6 నెలలు నా శారీరక కసరత్తును పెంచుకోవడానికి తగిన సమయం లభించింది. माननीय अध्यक्ष जी, माननीय अध्यक्ष जी, मैं 30-40 मिनट से बोल रहा था, लेकिन करंट पहुंचते पहुंचते इतनी देर लगी. बहुत सी ट्यूबलाइट का ऐसा ही होता है. माननीय अध्यक्ष जी, తగిన సమయం లభించింది. గౌరవనీయులైన అధ్యక్ష, ఇండస్ట్రీ 4.0 మరియు డిజిటల్ ఎకానమీ కోట్లాది ఉద్యోగాల కల్పనకు ఉపకరించే అవకాశం ఉంది. నైపుణ్య అభివృద్ధికి సభలో ప్రతిపాదన చేశాము. దీని ద్వారా నిపుణులైన ఉద్యోగులను తయారు చేయడమే కాకుండా కార్మిక సంస్కరణలు కూడా జరుగుతాయి. ఇంకా కొన్ని ఇతర ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ సభ వాటిని పరిగణలోకి తీసుకొని ఆమోదిస్తే దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి ఉన్న అడ్డంకులను అధిగమించవచ్చు. గౌరవనీయులైనటువంటి సభ్యులందరినీ కోరుతున్నాను, కార్మిక సంస్కరణలకు సభ్యులంతా సహకరిస్తే ఉద్యోగ కల్పనకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సులభతర వ్యాపారం, సులభతర జీవనం ద్వారా 5 ట్రిలియన్ విలువైన ఆర్థిక వ్యవస్థను భారతదేశంలో ఆవిష్కరించగలమనే విశ్వాసం నాకుంది. ईज ऑफ लिविंग ये ऐसे नहीं होता.
माननीय अध्यक्ष जी, గౌరవనీయులైన అధ్యక్ష, ఇది వాస్తవం. రాబోయే రోజుల్లో 16 కోట్ల మౌలిక రంగ కార్యక్రమాల మిషన్ సాకారం కాబోతోంది. గత నా పదవీ కాలంలో ఆర్థిక రంగానికి మౌలిక రంగం ఎంత పరిపుష్టిని కలిగించిందో మీరు గమనించి ఉంటారు. మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి పెడితే ఆర్థిక రంగానికి ఊతం ఇవ్వడమే కాకుండా ఉద్యోగ కల్పనకు కూడా జోరందుకుంటోంది. కొత్త పరిశ్రమలు నెలకొల్పబడతాయి. అందువల్ల మౌలిక రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించాం. మౌలిక రంగం అంటే గతంలో కాంక్రీట్ సిమెంట్ వరకే పరిమితం అయ్యేది. టెండర్లు, దళారుల మాటలే వినబడేవి. మౌలిక రంగాన్ని గురించి మాట్లాడితే ప్రజలు దీనిలో ఏదో వ్యవహారం ఉంది అని గుసగుసలాడుకునే పరిస్థితి ఉండేది. కానీ నేడు మౌలిక రంగం అంటే 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించగలుగుతున్నాము. మౌలిక రంగం అంటే కేవలం కాంక్రీట్ సిమెంట్ కాదు, కొత్త భవిష్యత్తుకు ఒక మార్గం అని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మౌలిక రంగమే కార్గిల్ నుండి కన్యాకుమారిని, కచ్ నుండి కోహిమాను కలిపే శక్తిని కలిగి ఉంది. ఆకాంక్షను, విజయాన్ని మౌలిక రంగం ఏకీకృతం చేస్తుంది. ప్రజల ఆశలకు, కలలకు రెక్కలను తొడిగేది ఏదైనా ఉంది అంటే అది మౌలిక రంగమే. సృజనాత్మకత వినియోగదారులతో అనుసంధానం అవుతోంది అంటే అది మౌలిక రంగం వల్ల మాత్రమే. చిన్నారి పాఠశాలతో సంధానం కావడం చిన్న విషయమే అయినప్పటికీ అది మౌలిక రంగం వల్ల సాధ్యమవుతుంది. వ్యాపారవేత్తను వినియోగదారులతో అనుసంధానం చేసేది మౌలిక రంగమే. అది ప్రజలందరినీ అనుసంధానిస్తుంది. గర్భిణిని ఆసుపత్రితో అనుసంధానించేది మౌలిక రంగమే. అందువల్లే సాగునీటి రంగం నుండి పరిశ్రమల వరకు, సామాజిక మౌలిక రంగం నుండి గ్రామీణ మౌలికం వరకు, రహదారుల నుండి ఓడరేవుల వరకు, విమానయానం నుండి జలమార్గం వరకు మేము అనేక చర్యలను చేపట్టాము. గత 5 సంవత్సరాల్లో వీటన్నింటినీ దేశం ముందు సాక్షాత్కరింపజేశాము. ప్రజలు దీనిని గుర్తించారు కాబట్టే మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఇది మౌలిక రంగానికి ఉన్న బలం. यूपी की जनता ने बता दिया है ये। माननीय अध्यक्ष जी, గౌరవనీయులైన అధ్యక్ష, మౌలిక రంగంలో పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయో ఉదాహరణలతో సహా వివరిస్తాను. ఢిల్లీ ద్వారా వెళ్లే వేలాది ట్రక్కులు ఒకానొకప్పుడు తీవ్ర ట్రాఫిక్ సమస్యకు, వాతావరణ కాలుష్యానికి కారణమయ్యేవి. 2009 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఢిల్లీ పొలిమేరల నుండి ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించాలని ప్రతిపాదించింది. 2014వ సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ ప్రతిపాదన కేవలం కాగితాలకే పరిమితమై ఉంది. వెంటనే మేము చొరవ తీసుకుని ఒక ఉద్యమం తరహాలో పనులను మొదలుపెట్టాము. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే పూర్తయింది. 40,000కు పైగా ట్రక్కులు ఢిల్లీలోకి రాకుండానే బయట నుండి వెళ్తున్నాయి. ఈ ప్రయత్నంతో ఢిల్లీని కాలుష్యం బారి నుండి కాపాడగలిగాము. కాబట్టి మౌలిక అభివృద్ధి ఆవశ్యకత ఏమిటి? 2009వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం మధ్యకాలంలో కేవలం ఒక కాగితం ముక్కకు పరిమితమైంది. ఇది వ్యత్యాసం. ఇది అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. గౌరవనీయులైన అధ్యక్ష, కొన్ని అంశాలలో నేను స్పష్టతను ఇవ్వదలుచుకున్నాను. థరూర్ గారు క్షమించాలి. రాజ్యాంగ పరిరక్షణ గురించి ఇక్కడ కొందరు మాట్లాడారు. నేను కూడా నమ్ముతున్నాను. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ కోసం 100 సార్లు మాట్లాడాలి. ఇది ఒక మంత్రంలా 100 సార్లు రాజ్యాంగాన్ని కాపాడాలి అంటూ మాట్లాడాలి. దీని ద్వారా రాజ్యాంగం వల్ల ఏమి జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది. ఈ విషయం మీకు బోధపడి ఉంటుంది. ఎప్పుడు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడినా మీ తప్పులు ఏమిటో తెలుసుకోవచ్చు. అలాగే రాజ్యాంగం యొక్క శక్తి ఏమిటో కూడా అర్థమవుతుంది. గౌరవనీయులైన అధ్యక్ష, ఈ విషయాన్ని గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం. ఎమర్జెన్సీ రోజుల్లో రాజ్యాంగ పరిరక్షణను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? వీళ్ళ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేది? న్యాయ వ్యవస్థకు ఉన్న హక్కులను కాలరాసిన వీళ్ళ రాజ్యాంగాన్ని గురించి చెప్పేది?
జీవించే హక్కును కాలరాసిన ఈ మనుషులు రాజ్యాంగాన్ని చదవాలి. అత్యధికంగా సవరణల ప్రతిపాదనలు తెచ్చి తూట్లు పొడిచిన వీరికి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదు. డజనుకు పైగా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేశారు. మంత్రిమండలి తీర్మానించింది. ప్రజాస్వామ్యబద్ధ రాజ్యాంగబద్ధ మంత్రిమండలి చేసిన తీర్మానాల కాగితాలను ప్రెస్ కాన్ఫరెన్స్లలో చింపివేసిన ఘటనను చూశాము. రాజ్యాంగ పరిరక్షణ మంత్రజపం చేసేవారి చర్యలు ఇవి. ప్రధానమంత్రి కార్యాలయానికి అతీతంగా జాతీయ సలహా మండలి అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్తో నడిపిన వీరు ముందుగా రాజ్యాంగాన్ని గురించి అర్థం చేసుకోవాలి. संविधान का महात्म्य समझना बहुत जरूरी है. संविधान माननीय अध्यक्ष जी గౌరవనీయులైన అధ్యక్ష, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఢిల్లీలో ఏమి జరుగుతుందో దేశమంతా చూస్తోంది. అర్థం చేసుకోండి. నిశ్శబ్దం ఏమిటో ఏదో ఒక రోజు వెల్లడి అవుతుంది. రాజ్యాంగంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన అంగం. అటువంటి సుప్రీంకోర్టే నిరసన ప్రదర్శనలు ప్రజలకు ఇబ్బందులుగా మారకూడదు, ఉద్యమాలు హింసాత్మకంగా మారకూడదు అని స్పష్టం చేసింది. అలాంటిది రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న వ్యక్తులు కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు. आपका सीआर ठीक हो गया, आपका सीआर ठीक हो गया है, आपका सीआर ठीक हो गया. గౌరవనీయులైన అధ్యక్ష, ఒక కవి అంటాడు, खूब पर्दा है कि चिलमन से लगे बेटे नहीं, खूब पर्दा है कि चिलमन से लगे बेटे नहीं, साफ चुपते भी नहीं, सामने आते भी नहीं అని. ప్రజలు అన్నీ ఎరుగుదురు, ప్రతిదీ అర్థం చేసుకోగలరు, सामने आते भी नहीं. గౌరవనీయులైన అధ్యక్ష, గత కాలంలో సభలో కొందరు సభ్యులు మాట్లాడిన భాష ఆక్షేపణీయంగా ఉంది. ఇక్కడ కూర్చున్న కొందరు సభ్యులు పశ్చిమ బెంగాల్లో ఎన్నో బాధలను అనుభవించారు. దాదా అక్కడ ఏమి జరుగుతుందో వారు చెబితే ఎంత బాధపడుతున్నారో మీకు అర్థమవుతుంది. అక్కడ అమాయకులు ఎలా హత్యలకు గురవుతున్నారో వారు ఎంతో బాగా ఎరుగుదురు. గౌరవనీయులైన అధ్యక్ష, వారిని అడగదలుచుకున్నాను, కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగం పరిస్థితి ఏమిటి, ప్రజల హక్కుల స్థితి ఏమిటి? రాజ్యాంగం అంత ముఖ్యమని వారు భావిస్తే మనందరం ఒప్పుకుంటాం. మీరు అంగీకరిస్తే జమ్మూ కాశ్మీర్లో భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేయడాన్ని ఎవరు అడ్డుకున్నారు? జమ్మూ కాశ్మీర్కు చెందిన నా సోదర సోదరీమణుల హక్కులను కాలరాసిన పాపం ఎవరిది? శశి గారు, మీరు జమ్మూ కాశ్మీర్ అల్లుడు కదా, మీరు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నారే, ఆ కశ్మీర్ ఆడబిడ్డను గురించి కూడా ఆలోచించాలి కదా. గౌరవనీయులైన అధ్యక్ష, ఒక సభ్యుడు మాట్లాడుతారు కశ్మీర్ అస్తిత్వం కోల్పోయిందని, మరో సభ్యుడు మాట్లాడుతారు కశ్మీర్ కేవలం ఒక చిన్నపాటి భూభాగం అని. గౌరవనీయులైన అధ్యక్ష, కశ్మీర్ను కేవలం ఒక చిన్న ముక్కగా మాట్లాడే వారికి ఈ దేశాన్ని గురించి ఏమీ తెలియదు. అది వారి మేధో దారిద్ర్యాన్ని సూచిస్తోంది. కశ్మీర్ అనేది భారతదేశానికి కిరీట ఆభరణం. कश्मीर भारत का मुकुटमणि है, कश्मीर भारत का मुकुटमणि है.
గౌరవనీయులైన అధ్యక్ష, కశ్మీర్ను బాంబులకు వేర్పాటువాదానికి ప్రతీకగా చేశారు. కశ్మీర్ గురించి మాట్లాడిన వారు కశ్మీర్ గుర్తింపును 1990వ సంవత్సరం జనవరి 19వ తేదీన ఖననం చేశారు. కశ్మీర్ గుర్తింపు అంటే సూఫీ సంప్రదాయం. లాల్ దేడ్, నంద్ ఋషి, సయ్యద్ బుల్బుల్ షాహ్, మీర్ సయ్యద్ అలీ హమ్దానీ వీరు కశ్మీర్కు ప్రతీకలు. గౌరవనీయులైన అధ్యక్ష, 370వ అధికరణను తొలగిస్తే కశ్మీర్లో మంటలు రగులుకుంటాయని కొందరు అన్నారు. ఏమిటా అటువంటి వారి ఆలోచన విధానం? నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. 370 అధికరణ తొలగిస్తే కశ్మీర్ మండిపోతుంది అన్నారు. కొందరు జైల్లో ఉన్నారు. సభ్యులకు మనోపూర్వకంగా చెబుతున్నాను, రాజ్యాంగాన్ని ఈ సభ కాపాడుకుంటోంది. मान्यता जी గౌరవనీయులైన అధ్యక్ష, ఆగస్టు 5వ తేదీన మెహబూబా ముఫ్తీ గారు ఏమన్నారు? రాజ్యాంగం పట్ల విధేయులైన సభ్యులారా కాస్త శ్రద్ధతో వినండి. ఆమె చేసినవి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు. కశ్మీర్ను భారతదేశం మోసం చేసిందని ఆమె అన్నారు. మనం కలిసి జీవించాలని అనుకున్న దేశమే మనకు ద్రోహం చేసిందని ఆమె అనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే 1947వ సంవత్సరంలో మనం చేసుకున్న ఎంపిక తప్పు అని అనడమే కదా. రాజ్యాంగ పరిరక్షకులమని చెప్పుకుంటున్న వారు ఈ భాషను అంగీకరిస్తారా? అటువంటి వారి తరఫున మీరు వకాల్తా పుచ్చుకుంటున్నారే. అదేవిధంగా ఉమర్ అబ్దుల్లా గారు అన్నారు, 370వ అధికరణాన్ని రద్దు చేస్తే భూకంపం వస్తుంది, కశ్మీర్ భారత్ నుండి వేరవుతుంది అని. గౌరవనీయులైన అధ్యక్ష, 370వ అధికరణాన్ని తొలగిస్తే కశ్మీర్ ప్రజల స్వాతంత్రానికి పరిస్థితులు దారితీస్తాయని, జాతీయ జెండా ఎగురవేసేవారే ఉండరని ఫరూక్ అబ్దుల్లా గారు అంటారు. ఇటువంటి భావాలు ఉన్నవారిని, రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారు ఎవరైనా సమర్థించగలరా? ఇటువంటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. तो भारत का झंडा फहराने वाला कश्मीर में कोई नहीं बचेगा. గౌరవనీయులైన అధ్యక్ష, కశ్మీర్ ప్రజలపై విశ్వాసం లేని వారే ఇటువంటి మాటలు మాట్లాడతారు. మాకు కశ్మీర్ ప్రజలపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వారిపై నమ్మకం ఉంచాము కాబట్టి 370వ అధికరణాన్ని తొలగించాము. నేడు వేగవంతంగా అభివృద్ధి జరిగేలా చర్యలను తీసుకున్నాము. కశ్మీర్ కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి, కేరళ కానివ్వండి, దేశంలో ఏ ప్రాంతంలో కూడా పరిస్థితి క్షీణించడానికి ఆస్కారాన్ని ఇవ్వబోము. మా మంత్రులు కూడా నిరంతరం కశ్మీర్లో పర్యటిస్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. అక్కడి సమస్యలను ప్రజలతో నిరంతరం మాట్లాడుతూ పరిష్కరిస్తున్నాము. గౌరవనీయులైన అధ్యక్ష, ఈ సభా ప్రాంగణం నుండి ఈ రోజున నేను జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను మరియు అంచనాలను నెరవేర్చడానికి, జమ్మూ కాశ్మీర్ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు మరియు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నాను. మేము రాజ్యాంగానికి అంకితభావంతో ఉన్నాము మరియు అందరము కట్టుబడి ఉన్నాము. అయితే అదే కాలంలో నేను లద్దాఖ్ను గురించి కూడా కొంత మాట్లాడాలనుకుంటున్నాను. प्रतिबद्ध है, लेकिन साथ साथ मैं लद्दाख के विषय में भी कहना चाहूंगा. గౌరవనీయులైన అధ్యక్ష, సిక్కిం మన దేశంలో ఒక సేంద్రియ రాష్ట్రంగా స్థిరపడిన రాష్ట్రం. ఒక విధంగా సిక్కిం వంటి చిన్న రాష్ట్రాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిని ఇచ్చాయి. సిక్కిం రైతులు, సిక్కిం పౌరులు ఈ ప్రశంసలకు అర్హులు. లద్దాఖ్, నా మనస్సులో లద్దాఖ్ ముఖ చిత్రం చాలా స్పష్టంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. మరి ఈ కారణంగా మన పొరుగు దేశం భూటాన్ పర్యావరణం విషయంలో ఏ విధంగా ప్రశంసలు పొందిందో, కార్బన్ న్యూట్రల్ కంట్రీగా ప్రపంచంలో గుర్తింపును తెచ్చుకుందో, ఆ విధంగా లద్దాఖ్ ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ దేశ ప్రజలమైన మనము ఒక సంకల్పం చేసుకుంటాము మరియు లద్దాఖ్ను కార్బన్ న్యూట్రల్ ఎంటిటీగా అభివృద్ధి చేస్తామని మనమందరం సంకల్పించుకోవాలి. ఇది దేశానికి ఒక హాల్ మార్కును సృష్టిస్తుంది. అలాగే ఇది ఒక మోడల్గా భవిష్యత్ తరాలకు ప్రయోజనాన్ని చేకూర్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను లద్దాఖ్ వెళ్ళినప్పుడు వారితో ఉన్నప్పుడు దీని విషయంలో ఒక డిజైన్ను తయారు చేసే దిశగా ముందుకు సాగుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ఇక్కడ ఈ సభ ఆమోదించిన చట్టం ఉభయ సభల్లోనూ సదరు సవరణ 2 సభల్లో ఆమోదించబడింది. దేనినైతే నోటిఫై కూడా చేయడం జరిగిందో ఆ విషయంలో కూడా ఎంతో కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిఏఏను తీసుకురావడానికి కొంతమంది అంటున్నారు, సిఏఏను తీసుకురావడానికి ఏమిటి ఆ ఆతురత అని. గౌరవనీయులైన సభ్యులు కొందరు ఈ ప్రభుత్వం వివక్షను చూపుతోందని, ఈ ప్రభుత్వం హిందువులు మరియు ముస్లింలు అనే దానిని తీసుకువస్తోందని అన్నారు. కొంతమంది అయితే మేము దేశాన్ని విభజించాలనుకుంటున్నామని ఇంకా ఎన్నో మాట్లాడారు. మరి ఇక్కడి నుండి కూడా చాలా మాట్లాడారు. ఊహాత్మక భయాన్ని సృష్టించడానికి సంపూర్ణ శక్తి ఉపయోగించబడింది. ఈ మాటలు అనేవారే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారి ప్రక్కన నిలబడి ఛాయాచిత్రాలు తీసుకుంటారు. देश के टुकड़े टुकड़े करने वालों के बगल में खड़े होकर के जो लोग फोटो खिंचवाते हैं दशकों से పాకిస్తాన్ దశాబ్దాలుగా ఒకే భాషను మాట్లాడుతున్నది. పాకిస్తాన్ అదే విషయాన్ని చెప్తూ వస్తుంది. భారతదేశ ముస్లింలను రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఏ అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు. భారతదేశ ముస్లింలను తప్పుదారి పట్టించడానికి పాకిస్తాన్ ప్రతి ఆటను ఆడింది, ప్రతి రంగును చూపించింది. ప్రజలు అధికారానికి దూరంగా ఉంచి ఇంటికి పంపించిన అటువంటి వారు దేశం ఎన్నడూ ఊహించనటువంటి పనిని ఈ రోజున చేస్తుండడాన్ని చూసి నేను హైరానా పడుతున్నాను. భారతదేశం యొక్క నినాదాన్ని మరియు జై హింద్ నినాదాన్ని ఇచ్చింది మన ముస్లింలే అని మాకు గుర్తు చేస్తున్నారు. సమస్య ఏమిటంటే కాంగ్రెస్ మరియు దాని దృష్టిలో ఈ మనుషులు ఎప్పటికీ కేవలం ముస్లింలు, వట్టి ముస్లింలే. మా దృష్టిలో వారు భారతీయులు, హిందుస్థానీలు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అయినా కావచ్చు. గౌరవనీయులైన అధ్యక్ష, ఒక బాలునిగా ఉన్నప్పుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారి చరణాలను స్పర్శించే అవకాశం నాకు దొరికింది. దీనిని నేను నా యొక్క గర్వంగా భావించుకుంటున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అయినా, అష్ఫాక్ ఉల్లాం ఖాన్ అయినా, బేగం హజరత్ మహల్ అయినా, వీర్ షహీద్ అబ్దుల్ కరీం అయినా, లేదా పూర్వ రాష్ట్రపతి శ్రీమాన్ ఏపీజే అబ్దుల్ కలాం అయినా అందరూ మా యొక్క దృష్టిలో భారతీయులే. सबके सब हमारी नजर से भारतीय हैं. గౌరవనీయులైన అధ్యక్ష, కాంగ్రెస్ మరియు దాని లాంటి పక్షాలు భారతదేశం యొక్క కళ్ళ నుండి భారతదేశాన్ని చూడడం ప్రారంభించిన రోజున వాటి యొక్క తప్పులు గ్రహిస్తాయి. సార్, పౌరసత్వ సవరణ చట్టంపై వారు ఒక గలాభాను సృష్టించినందుకు మరియు వారి ఇకోసిస్టమ్కు నేను చాలా కృతజ్ఞుడినై ఉన్నాను. వారు వ్యతిరేకించకపోతే, వారు దానిపై అంతగా శ్రద్ధం చేయకపోతే బహుశా ఈ దేశం వారి నిజమైన స్వభావాన్ని తెలుసుకొని ఉండేది కాదు. పార్టీ కోసం ఎవరు, దేశం కోసం ఎవరున్నారని ఈ దేశం చూసింది. మరి నేను కోరుకుంటున్నాను, జబ్ చర్చా నికల్ పడి హై తో బాత్ దూర్ తక్ చలి జాయేగి అని. గౌరవనీయులైన అధ్యక్ష, ప్రధానమంత్రి అవ్వాలని ఎవరైనా కోరుకోవచ్చును, అందులో తప్పేమీ లేదు. కానీ ఒకరు ప్రధాని కావడానికి హిందుస్థాన్పై ఒక గీత గీయబడి దేశం విభజించబడింది. విభజన తరువాత
పాకిస్తాన్లోని హిందువులు, సిక్కులు మరియు ఇతర అల్పసంఖ్యాక వర్గాలపైన దారుణాలు ఎలా జరిగాయో, హింస మరియు దౌర్జన్యాలను గురించి ఊహించలేము. बंटवारे के बाद మీరు ఎప్పుడైనా భూపేంద్ర కుమార్ దత్ పేరు విన్నారా అని నేను కాంగ్రెస్ సహచరులను అడగదలుచుకుంటున్నాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ లేని వారు కూడా తెలుసుకోవాలి. భూపేంద్ర కుమార్ దత్ ఒకానొక సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఉన్నారు. ఆయన అందులో ఒక సభ్యుడు కూడాను. స్వాతంత్ర్య పోరాటంలో 23 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపారు. ఆయన న్యాయం కోసం జైలు లోపల 78 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇది కూడా ఆయన పేరిట ఒక రికార్డుగా ఉన్నది. విభజన అనంతరం భూపేంద్ర కుమార్ దత్ పాకిస్తాన్లోనే ఉండిపోయారు. అక్కడి రాజ్యాంగ పరిషత్తులో కూడా సభ్యునిగా ఉన్నారు. రాజ్యాంగం యొక్క పనులు జరుగుతున్నప్పుడు, రాజ్యాంగం యొక్క పని ఇంకా పురోగతిలో ఉన్నప్పుడు అది ప్రారంభం మాత్రమే. ఆ కాలంలో అదే రాజ్యాంగ పరిషత్తులో భూపేంద్ర కుమార్ దత్ ఆడిన మాటలను నేను మరోమారు ప్రస్తావించదలిచాను. ఎందుకంటే మాపై ఆరోపణలను రుద్దుతున్న వారు దీనిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. భూపేంద్ర కుమార్ దత్ అన్నారు, సో ఫార్ యాజ్ ది సైడ్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ కన్సర్న్, ద మైనారిటీస్ ఆర్ ప్రాక్టికల్లీ లిక్విడేటెడ్. Those of us who are here to live represent near a crore of people still left in East Bengal live under a total sense of frustration అని. విభజన జరిగిన వెనువెంటనే రాజ్యాంగ పరిషత్తులో భూపేంద్ర కుమార్ దత్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా అల్పసంఖ్యాక వర్గాల మరియు అక్కడి అల్పసంఖ్యాక ప్రజల పరిస్థితి ఇది. ఆ తర్వాత పాకిస్తాన్లో పరిస్థితి చాలా ఘోరంగా దిగజారింది. భూపేంద్ర దత్ భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందవలసి వచ్చింది. తరువాత ఆయన కూడా ఈ భారతమాత ఒడిలో తుది శ్వాసను వదిలారు. आपके लिए तो कुछ नहीं हुआ जी, कुछ नहीं हुआ. आपके लिए तो सामान्य, हाँ आए तो आए, मरे तो मरे. यही है, यही आपकी सोच है, यही आपकी सोच है महापुरुष, यही आपकी सोच है. माननीय अध्यक्ष जी, గౌరవనీయులైన అధ్యక్ష, ఆనాటి మరొక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆ రోజుల్లో పాకిస్తాన్లోనే ఉండిపోయారు. ఆయనే జోగేంద్రనాథ్ మండల్. ఆయన చాలా అణచివేత బారిన పడ్డ, దోపిడీకి గురైన మరియు అణగారిన అటువంటి సమాజానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయనను పాకిస్తాన్ యొక్క మొదటి న్యాయమంత్రిగా చేశారు. 1950వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన స్వాతంత్రం వచ్చిన మరియు విభజన జరిగిన 2-3 సంవత్సరాల తర్వాత ఆయన 1950వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో రాసిన ఆయన రాజీనామా యొక్క పేరాను నేను ఉటంకించదలిచాను. ఆయన, ఐ మస్ట్ సే దట్ the policy of driving out Hindus from Pakistan has succeeded completely in West Pakistan and is nearly completion in East Pakistan అని రాశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, Pakistan has not given the Muslim League entire satisfaction and a full sense of security. They now want to get rid of the Hindu intelligentsia so that the political, economic and social life of Pakistan may not in any way influenced by them అని. ఈ విషయాన్ని మండల్ గారు తన రాజీనామా లేఖలో రాశారు. ఆయన కూడా చివరకు భారతదేశానికి రావలసి వచ్చింది. మరి ఆయన భారతమాత ఒడిలోనే కన్నుమూశారు. చాలా దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆలోచన మారలేదు. అల్పసంఖ్యాక వర్గాలు నేడు సైతం హింసించబడుతున్నారు. నంకానా సాహెబ్కు ఏమి జరిగిందో దేశం మరియు ప్రపంచం మొత్తం చూసింది. ఇది హిందువుల మరియు సిక్కులకు మాత్రమే జరుగుతుందని కాదు, ఇది ఇతర అల్పసంఖ్యాక వర్గాల విషయంలోనూ అదే జరుగుతుంది. క్రైస్తవులు కూడా ఇలాంటి బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సభలో చర్చ సందర్భంగా గాంధీజీ ప్రకటనపై వ్యాఖ్యలు చేశారు. సిఏఏపై ప్రభుత్వం చెబుతున్నది గాంధీజీ సెంటిమెంట్ కాదని అన్నారు. ఏదేమైనా కాంగ్రెస్ వంటి పక్షాలు దశాబ్దాల క్రితమే గాంధీజీ బోధనలను వదిలిపెట్టాయి. మీరు గాంధీజీని విడిచిపెట్టారు.
అందువల్ల నేను కానీ ఈ దేశం కానీ మీ నుండి ఏమీ ఆశించం. అయితే కాంగ్రెస్ మనుగడలో ఉండడానికి ఏది మూలాధారమో వారిని గురించి నేను ఈ రోజున మాట్లాడదలుస్తున్నాను. आपने तो गांधी जी को छोड़ दिया है और इसलिए मैं न देश आपसे कोई अपेक्षा करता है, लेकिन जिसके आधार पर कांग्रेस की रोजी रोटी चल रही है, मैं आज उनकी बात करना चाहता हूं. 1950లో నెహ్రూ లియాఖత్ ఒప్పందం కుదుర్చుకోబడింది. భారతదేశం మరియు పాకిస్తాన్లో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాల రక్షణపై ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్లో మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల పట్ల వివక్షతో వ్యవహరించడం ఉండకూడదన్నది ఒప్పందం యొక్క ప్రాతిపదిక. పాకిస్తాన్లో ఉన్న మనం మాట్లాడుతున్న మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన నెహ్రూ మరియు లియాఖత్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి ఉంది. నెహ్రూ లాంటి గొప్ప లౌకికవాది, నెహ్రూ లాంటి గొప్ప ఆలోచనాపరుడు, ఇంత పెద్ద దార్శనికుడు, మరి మీకు ఆయనే అన్నీ. ఆ కాలంలో అల్పసంఖ్యాక వర్గాలకు బదులుగా పౌరులందరూ అనే పదాన్ని ఆయన ఎందుకు ఉపయోగించలేదు? ఆయన చాలా గొప్పవారు అయితే, చాలా ఉదారంగా ఉంటే అప్పుడు ఆయన ఎందుకు చేయలేదు? ఏదో కారణం ఉండి ఉండాలి. కానీ ఈ సత్యాన్ని మీరు ఎంతకాలం పాటు ఖండిస్తారు? సోదరులు మరియు సోదరీమణులు, గౌరవనీయులైన అధ్యక్ష మరియు గౌరవనీయులైన సభ్యులారా, ఇది ఆ కాలం నాటి విషయం. నేను ఆ కాలాన్ని గురించి మాట్లాడుతున్నాను. నెహ్రూ గారు ఒప్పందంలో పాకిస్తాన్ యొక్క అల్పసంఖ్యాక వర్గాలు ఈ మాటకు ఎలా ఒప్పుకున్నాయి? తప్పక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఈ రోజున మేము ఏ మాటను అయితే పలుకుతున్నామో అదే మాటను ఆ కాలంలో నెహ్రూ గారు చెప్పారు. जरूर कुछ न कुछ वजह होगी. जो बात हम बता रहे हैं आज, वही बात उस समय नेहरू जी ने बताई. గౌరవనీయులైన అధ్యక్ష, నెహ్రూ అల్పసంఖ్యాక వర్గాల మాటను ఎందుకు ఉపయోగించారు? ఇది మీరు చెప్పరు, ఎందుకంటే మీకు ఇబ్బంది ఉంది. కానీ నెహ్రూ స్వయంగా దీనికి సమాధానం ఇచ్చారు. నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి 1 సంవత్సరం ముందు అసంలో తాత్కాలిక ముఖ్యమంత్రి శ్రీమాన్ గోపీనాథ్జీకి ఒక లేఖను రాశారు. మరి గోపీనాథ్ గారికి వ్రాసినటువంటి ఉత్తరంలో వ్రాసింది ఏమిటో దానిని నేను ఉటంకించదలుచుకున్నాను. నెహ్రూజీ ఇలా రాశారు: మీరు హిందూ శరణార్థులు మరియు ముస్లిం వలసదారుల మధ్య తేడాను గుర్తించవలసి ఉంటుంది. ఈ శరణార్థుల బాధ్యతను దేశం తీసుకోవలసి ఉంటుంది. ఈ లేఖను అప్పటి భారతదేశ ప్రధాని పండిట్ నెహ్రూ గారు అప్పటి అసం యొక్క ముఖ్యమంత్రికి రాశారు. నెహ్రూ లియాఖత్ ఒప్పందం కుదిరిన కొద్ది నెలలో 1950 సంవత్సరం నవంబర్ 5వ తేదీన నెహ్రూ గారు ఈ పార్లమెంటు ప్రాంగణంలో మాట్లాడుతూ, భారతదేశంలో స్థిరపడటానికి వచ్చిన బాధిత ప్రజలు, వారికి పౌరసత్వం లభిస్తుందనడంలో సందేహం లేదు. మరి చట్టం దీనికి అనుకూలంగా లేకపోతే చట్టాన్ని మార్చాలి అని అన్నారు. 5 नवंबर 1950 1963 में लोकसभा में, इसी सदन में और इसी जगह से 1963 में 1963వ సంవత్సరంలో లోక్సభలో సావధాన తీర్మానం జరిగింది. ఆ కాలంలో ఈ సభలో ప్రధానమంత్రి నెహ్రూయే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పదవీ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమాన్ దినేష్ గారు ఈ తీర్మానానికి సమాధానం ఇస్తున్నప్పుడు చివరిలో ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆయనను మధ్యలో ఆపి చెప్పిన మాటలను నేను ఉటంకిస్తున్నాను. తూర్పు పాకిస్తాన్లో అక్కడ ఉన్న అధికార వర్గం హిందువులపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోందన్నారు. ఇది పండిత్ గారి యొక్క ప్రకటన. పాకిస్తాన్లోని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గాంధీ గారు మాత్రమే కాదు, ఇది నెహ్రూ గారి యొక్క భావనగా కూడా ఉండింది. చాలా పత్రాలు, లేఖలు, స్థాయి సంఘం నివేదికలు ఉన్నాయి. అన్నీ కూడాను ఇటువంటి చట్టానికి ఒత్తాసు పలుకుతూ సాగాయి.
ఈ సభలోని వాస్తవాల ఆధారంగా నేను ప్రత్యేకంగా కాంగ్రెస్ను అడగాలనుకుంటున్నాను. మరి వారి ఇకోసిస్టమ్ కూడా ఈ నా యొక్క ప్రశ్నలను అర్థం చేసుకోగలదనుకుంటున్నాను. నేను చెప్పిన ఈ విషయాలతో పండిట్ నెహ్రూ మతతత్వవాదియా? నేను కాస్త తెలుసుకోవాలని అనుకుంటున్నాను. పండిత్ నెహ్రూ హిందువులు ముస్లింల మధ్య భేదం పాటించారా? పండిత్ నెహ్రూ హిందూ దేశం నిర్మించాలనుకున్నారా? जो उन्होंने जो बातें कही, क्या पंडित नेहरू हिंदू राष्ट्र बनाना चाहते थे? గౌరవనీయులైన అధ్యక్ష, ఇది కాంగ్రెస్తో ఇదే సమస్య. అది విషయాలను సృష్టిస్తుంది, తప్పుడు వాగ్దానాలు చేస్తున్నది మరియు దశాబ్దాలుగా వాగ్దానాలను వాయిదా వేస్తోంది. ప్రస్తుతం మా ప్రభుత్వం మా దేశ నిర్మాతల మనోభావాల ఆధారంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నప్పుడు కాంగ్రెస్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సభ ద్వారా ఈ దేశంలోని 130 కోట్ల మంది పౌరులకు రాజ్యాంగ గౌరవాన్ని గురించి చాలా బాధ్యతతోనూ అవగాహనతోనూ నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. నేను 130 కోట్ల మంది పౌరులకు చెప్పాలనుకుంటున్నాను. సిఏఏ ఈ చట్టం వల్ల హిందుస్థాన్లోని ఏ పౌరుల మీద ఎటువంటి ప్రభావం ఉండదు. అది హిందువు, ముస్లిం, సిక్, క్రిస్టియన్ అయినా ఎవరిని కూడా ప్రభావితం చేయదు. ఇది భారతదేశ మైనార్టీలకు హానిని కలిగించదు. ఇంకా దేశ ప్రజల చేత తిరస్కరించబడిన వారు ఓట్ బ్యాంకు రాజకీయాలు చేయడానికి ఈ ఆటలను ఆడుతున్నారు. चाहे वो हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, किसी को नहीं होने वाला. इससे भारत की माइनॉरिटी को कोई नुकसान होने वाला नहीं. నేను అడగాలనుకుంటున్నాను, మైనార్టీల పేరిట తమ రాజకీయ అజెండాను మరింతగా పెంచుకుంటున్న వారిని, ప్రత్యేకంగా కాంగ్రెస్ వారిని నేను అడగాలనుకుంటున్నాను. 84 యొక్క ఢిల్లీ అల్లర్లను కాంగ్రెస్ గుర్తుపెట్టుకుందా? అది మైనార్టీల మీద కాదా? మీరు వారి యొక్క మన సిక్కు సోదరుల యొక్క మెడల్లో టైర్లను వేసి మరీ సజీవ దహనం చేశారు కదా. ఇది మాత్రమే కాదు, సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితులను జైలుకు పంపించడానికి మీరు ఏం చేయలేదు. అంతేకాక ఈ రోజున నిందితులుగా ఉన్నవారు సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రేరేపించారని ఆరోపించబడిన వారిని మీరు ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా చేస్తున్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితులకు శిక్ష పడేందుకు మా వితంతు మాతృమూర్తులు న్యాయం కోసం 3 దశాబ్దాలుగా వేచి ఉండవలసి వచ్చింది. వారు మైనార్టీలు కాదా? మైనార్టీకి 2 త్రాసులు ఉంటాయా? ఇవి మీ మార్గాలు అవుతాయా? గౌరవనీయులైన అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నేడు దేశం యొక్క అంచనాలకు అనుగుణంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేయవలసిన పక్షం ఈరోజు తప్పు మార్గంలో పయనించడం దేశం యొక్క దురదృష్టం. ఈ మార్గం మీకు కూడా ఇబ్బంది కలిగించబోతోంది. అలాగే ఇది దేశాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టబోతోంది. నేను ఈ హెచ్చరికను చేస్తున్నాను ఎందుకంటే మనం అందరం దేశాన్ని గురించి ఆలోచించాలి. మన దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తును గురించి ఆలోచించాలి. మీరు దానిని గురించి ఆలోచిస్తే రాజస్థాన్ విధానసభ ఏదైనా నిర్ణయాన్ని తీసుకొని ఒక వ్యవస్థను రూపొందిస్తే దానిని రాజస్థాన్లో ఎవరూ పాటించడానికి సిద్ధపడకుండా ఊరేగింపులు చేపట్టి హింసకు పాల్పడి కాల్పులు జరిపితే అక్కడ మీ ప్రభుత్వం ఉంది. పరిస్థితి ఎలా ఉంటుంది? మధ్యప్రదేశ్, అక్కడ మీరు అధికారంలో ఉన్నారు. మధ్యప్రదేశ్ విధానసభ ఒక నిర్ణయాన్ని తీసుకుంటోంది. మరి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వస్తారు. ఇలాగ దేశాన్ని నడిపించగలమా? మీరు ఇంత తప్పు చేశారు. ఈ కారణంగానే అక్కడ కూర్చోవలసి వచ్చింది. మీ యొక్క నిర్వాకాల ఫలితంగా ప్రజానీకం మిమ్మలను అక్కడ కూర్చోబెట్టింది. అందువల్ల ప్రజాస్వామిక పద్ధతిలో దేశంలో ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాన్ని వెల్లడి చేసేందుకు హక్కు ఉంది. కానీ అబద్ధం, వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా మనుషులను తప్పుదోవ పట్టించి మనం దేశానికి ఏ మంచిని చేయలేము. మరి అందుకే ఈ రోజున రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే వారికి రండి, రాజ్యాంగాన్ని గౌరవించండి, రండి
కలిసి కూర్చొని దేశాన్ని నడుపుదాం. రండి, దేశాన్ని ముందుకు తీసుకుపోదాం. $5 ట్రిలియన్ విలువైన ఆర్థిక వ్యవస్థ కోసం ఒక సంకల్పం తీసుకొని మనం సాగుదాం. రండి, స్వచ్ఛమైన తాగునీరు లభించకుండా ఉన్నటువంటి దేశంలోని 15 కోట్ల కుటుంబాలను దానిని అందుబాటులోకి తీసుకుపోయే సంకల్పాన్ని చెప్పుకుందాం. రండి, దేశంలోని ప్రతి పేద వ్యక్తికి పక్కా గృహ నిర్మాణం కోసం కలిసి పనిచేద్దాం. తద్వారా వారికి పక్కా ఇల్లు లభిస్తుంది. రండి, దేశ రైతులు, మత్స్యకారులు, పశువుల సంరక్షకులు ఎవరైనా వారి ఆదాయాన్ని విజయవంతంగా పెంచడానికి కలిసి పనిచేద్దాం. ప్రతి పంచాయతీకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఇద్దాం. రండి, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ను నిర్మించాలనే సంకల్పంతో మనం ముందుకు నడిచి వెళ్దాం అంటూ నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం మనం కలిసి కూర్చొని ముందంజ వేద్దాం. ఈ ఒక్క భావనతో నేను మాననీయ రాష్ట్రపతి గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ప్రసంగానికి విరామాన్ని ఇస్తున్నాను. మీ పట్ల సైతం నేను నా యొక్క విశేష కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాను.